జోకులు వేస్తే ఏంట్రా కామెడీనా, వీపు విమానం మూత మోగిపోద్ది. సీరియస్గా పనిచేస్తుంటే జోకులు కావాల్సి వచ్చిందా, కేకుతో కొట్టానంటే కుంపట్లో పడిపోతావు జాగ్రత్త అని తల్లిదండ్రులు హెచ్చరిస్తుంటారు. ఈ కాలంలో పనిపై ఉన్న శ్రద్ధ కామెడీపై పెట్టడం లేదు. కాస్త నవ్వితే ఏమైపోతుంది, ఆరోగ్యమే కదా పెరిగేది. ఆరోగ్యం లేదు, గీరోగ్యం లేదు, పక్కకు పో, నేను పని చేసుకోవాలి అని అంటూ చీదరించుకుంటున్నారు. కానీ సినిమాల్లో వచ్చే కామెడీని మాత్రం పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పటి సినిమాల్లో కామెడీ అంతగా ఏముంటుందిలే, డబల్ మీనింగ్ కామెడీనే కదా అంటాం. వాటినే ఇప్పటి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు కామెడీ అంటే చూడాల్సింది బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో. ఆ నటీనటులను చూస్తేనే నవ్వొచ్చేస్తుంది. హావభావాలతో పాటు ఆహార్యం, వారు మాట్లాడే విధానం, కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్ వావ్ అనిపిస్తాయి. కామెడీ అంటేనే మనకు గుర్తొచ్చే నటీనటుల్లో రమణారెడ్డి కూడా ఒకరని చెప్పాలి. అచ్చమైన నెల్లూరి భాషలో రమణారెడ్డి చేసిన కామెడీని ఎవ్వరూ మర్చిపోరు. హాస్య నటుడిగా తెలుగు ప్రేక్షక లోకానికి వినోదాన్ని పంచిన రమణారెడ్డి తన జీవితంలో మాత్రం ఆ వినోదపు వెలుగులు నింపలేకపోయాడు. బక్కపలచని రూపం సినిమాకు ప్లస్ అయినా ఆయన జీవితానికి మైనస్ అయింది. 1951 నుంచి 74 వరకు 100 సినిమాల్లో నటించిన రమణారెడ్డి అనారోగ్యంతో 1974లో మృతి చెందారు. 25 ఏళ్ల సినిమా కెరీర్లో ఎన్నో హాస్య శిఖరాలను అధిరోహించారు రమణారెడ్డి. హాస్యాన్ని అందిస్తూనే నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శించడమే రమణారెడ్డికి కలిసొచ్చింది. రేలంగతో కలిసి నటించిన చిత్రాలు ఆ రోజుల్లో నవ్వులు పూయించాయి. రమణారెడ్డి వ్యక్తిగత కెరీర్ గురించి సింహవాలోకనం చేస్తే, నెల్లూరు జిల్లాలో జన్మించిన రమణారెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తూ సినిమాపై ఆసక్తితో మద్రాస్ చేరుకున్నారు. అప్పటికే తన మిత్రుడు శంకర్ రెడ్డి లవకుశ చిత్రాన్ని నిర్మించి మంచి విజయం సాధించారు. ఆ మిత్రుడి ప్రోత్సాహంతో మద్రాస్కు చేరుకున్న రమణారెడ్డి మాయపిల్ల అనే సినిమాలో తొలిసారిగా నటించారు. ఆ తరువాత సుమంగలి, దేవతా చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటించారు. అయితే ఆ పాత్రలకు మంచి పేరొచ్చినా సినిమా హిట్ కాకపోవడంతో రమణారెడ్డి పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మద్రాస్కు వెళ్లిన తొలినాళ్లలో కాలక్షేపం కోసం మ్యాజిక్ నేర్చుకున్నారు. సినిమాలు లేని సమయంలో రమణారెడ్డి మ్యాజిక్ చేస్తూ సెట్లో ఆకట్టుకునేవారు. ఎప్పుడైనా ఆరుద్ర, రమణారెడ్డి కలిస్తే సెట్ అంతా మ్యాజిక్ తో మెస్మరైజ్ చేసేవారు. ఆరుద్ర లేకపోయినా ఒక్కరే షూటింగ్ గ్యాప్ లో చిన్న చిన్న ట్రిక్స్ చేస్తూ కాలక్షేపం చేసేవారట రమణారెడ్డి. మ్యాజిక్ నేర్చుకోవడమే కాకుండా ఆనాటి మద్రాస్ నగరంలో పలు సంస్థల కోసం, ఫండ్స్ కోసం ఆయన ఫ్రీగా మ్యాజిక్లు ప్లే చేసేవారని అంటారు. ప్రజల కోసం, తన సరదా కోసం మ్యాజిక్ ఉండేదని, డబ్బు సంపాదన కోసమే సినిమాను ఎంచుకున్నానని అనేవారు రమణారెడ్డి. తెర ముందు మాత్రమే ఆయన కామెడీ చేసేవారు. తెర వెనుక ఆయన స్వభావం వేరుగా ఉండేది. తన అనారోగ్యం దృష్టిలో పెట్టుకొని రమణారెడ్డి తెర వెనుక వీలైనంత వరకు సైలెంట్గా ఉండేవారని ఆయనతో చనువుగా ఉన్న వాళ్ళు చెబుతున్నారు. రమణారెడ్డి 25 ఏళ్ల కెరీర్లో మర్చిపోలేని ముద్రను వేశారు. సినిమాను సినిమాగానే చూడాలి తప్పించి పర్సనల్ లైఫ్ కు ముడిపెట్టి చూడరాదని అంటారు రమణారెడ్డి. ఏ పాత్ర చేసినా ఆయన మాటల్లో నెల్లూరి స్లాంగ్ తప్పనిసరి. నెల్లూరు జిల్లాకు వన్నె తెచ్చిన మహానుభావుల్లో రమణారెడ్డి కూడా ఒకరు. అలాంటి వారిని తలుచుకోవడం మన ధర్మం. మరో ఓల్డ్ ఈజ్ గోల్డ్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.